హై దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ముందే మన మొబైల్ రీఛార్జ్ ప్యాకేజ్ ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయినాయని చెప్పి ఎంతో బాధపడుకుంటూ ఉంటే అది దానికి తోడుగా మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ యాప్స్లో ఎప్పుడైనా మీరు గమనించారు ఆ విషయం. మన రీఛార్జ్ ప్యాక్ కాకుండా ఎక్స్ట్రాగా ₹3 అని ₹5 అని ఎక్స్ట్రా జిఎస్టీ ఛార్జెస్ అని మన దగ్గర నుంచి పే చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా నేను చెప్పే చిన్న యాప్ని ఉపయోగించుకొని ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండా మన రీఛార్జ్ ప్యాకేజ్ ఎంతైతే ఉందో అంతే పే చేసుకునేట్టు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ యాప్ కూడా మీలో 50% మంది ఖచ్చితంగా యూజ్ చేస్తుంటారు. ఆ యాప్ పేరే బజాజ్ ఫైనాన్స్ యాప్. ఆ యాప్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ని ఉపయోగించి ఏ విధంగా రీస్టార్ట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నాలుగు పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని లాగిన్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ లాగిన్ చేసుకున్నాను బట్టి డైరెక్ట్గా లాగిన్ చేసుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత మొబైల్ రీఛార్జ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ అయితే రీఛార్జ్ చేయాలనుకున్నా ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మన సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే రీఛార్జ్ ప్లాన్ అంతా అనేది కూడా ఇక్కడ నుంచి మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి 188 కింద ప్రొసీడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన బజాజ్ పైన లేకపోతే అదర్ యూపీఐ ఉపయోగించైనా సరే మన రీఛార్జ్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన రీఛార్జ్ ప్యాకేజ్ ఎంత ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ చూడండి, యూపీఐని సెలెక్ట్ చేసి ఫోన్పే సెలెక్ట్ చేసుకొని పే నౌ క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఫోన్పేకి డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి రీఛార్జ్. ఇప్పుడు చూడండి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేది జిఎస్టీ కానీ ఎలాంటి ఏం లేవు. ఇక్కడ డైరెక్ట్గా 198 ఇక్కడ నుంచి మనం పే చేసుకుంటే మన రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండా రీఛార్జ్ ఎలా చేయాలో తెలుసుకున్నావు కదా. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.